క్లైమేట్ చూసిర్రా డార్క్ అయిపోతుంది కదా. క్లైమేట్ లో మనము పకోడీ తింటే మస్తు ఉంటది. చికెన్ పకోడీ అనమాట. 15 RMB మాత్రమే. వర్షం చూసారా ఎట్లా పడుతుందో. ఆహా, ఇప్పుడు ఆల్రెడీ ఇంటి దగ్గర కలుపుకొని వస్తాం అనమాట మొత్తం. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇట్లా వెయిట్ చేస్తాం అనమాట. వర్షం పడ్డప్పుడు ఇవి తినాలా మళ్ళీ మజా వస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఇక్కడ మాత్రం బీభత్సంగా వర్షం పడుతుందబ్బా. వర్షం చెప్పలేము అనమాట. నిన్న రాత్రి నుంచి ఒకటే వర్షం వర్షం వర్షము. క్లైమేట్ చూసిర్రా ఎట్లా ఉందో. మొత్తం ఆల్మోస్ట్ డార్క్ అయిపోతుంది కదా. ఆల్రెడీ చినుకులు కూడా కొన్ని పడతా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి క్లైమేట్లో మనము పకోడీ తింటే మస్తు ఉంటుంది. పకోడీ అంటే ఏం పకోడీ అనుకోకండి, చికెన్ పకోడీ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా దీని మొత్తం టోటల్ మేకింగ్ ప్రాసెస్. ఆసమ్ ఉంటుంది చికెన్ పకోడీ. దానికన్నా ముందు ఇది రా మెటీరియల్ స్టార్ట్ చేసింది అతను. చూపిస్తా ఎట్లా చేస్తారు ఏం కదా. ఫస్ట్ ఈయన దగ్గర ఏమున్నాయి కౌంటర్లో చూద్దాం. ఫస్ట్ హాయ్ చెప్దాం. హాయ్ నీహో లోపన్, హాయ్ నీహో హాయ్. సో ఈ స్టాల్లో ఏమేమి ఉంటాయి మీకు చూపిస్తా. ఏ ఐటమ్ అన్నా కానీ 15 RMB మాత్రమే. మనకి ఇక్కడ దొరికే అబ్బా వర్షం చూసారా ఎట్లా పడుతుందో. ఆహా, తడిసిపోతా. కొంతసేపు వెనక తిద్దాం, ఆగండి. ఫస్ట్ నా దగ్గర వచ్చేసి నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. దాని తర్వాత ఇది చికెన్ స్ట్రిప్స్ అనమాట. అది అంటే బోన్లెస్. ఇదైతే చికెన్ బ్రెస్ట్ పీస్ది చిన్న చిన్న బోన్స్ లేకుండా టూత్ పిక్ ఉంటుంది, అది పెట్టినారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఇలా రెడీమేడ్గా కొనుక్కొచ్చుకుంటారు. తక్కువ రేట్లో కొనుక్కొచ్చుకొని ఇట్లా పెట్టేసి దాన్ని మంచి ఫ్రెష్గా ఫ్రై చేసి ఇస్తారు అన్నమాట. ఇది కూడా అట్లాంటిది. దానికన్నా ముందు స్పెషల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది హాట్ డాగ్ అనమాట. యాక్చువల్లీ ఇది ఓపెన్ చేస్తారు. ఇది ప్యాక్ ఓపెన్ చేసేసి దాన్ని కూడా డీప్గా ఆయిల్లో ఫ్రై చేస్తారు అనమాట. డీప్గా ఆయిల్లో ఫ్రై చేసి అమ్మడం మొదలు పెడతారు. ఇది వచ్చేసి నార్మల్గా చికెన్ నగ్గెట్స్ అంటారు. చికెన్ పాప్కార్న్. ఇది కూడా ఇవి స్ట్రిప్స్. మన అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. చూద్దాం ఎట్లుంటుందా. ఇంకా దీంట్లో వీళ్ళు ఏం తెలుసా, స్పైసెస్ గిట్ట ఏం కలపరు. నేను ఆల్రెడీ చెప్పినా కదా మీకు, స్పైసెస్ గిట్ట ఏం కలపరన్నమాట. వీళ్ళు కలపకుండా మనకి స్పైసెస్ అనేది నార్మల్గా సపరేట్గా ఇస్తారన్నమాట. ఇప్పుడే ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేసింది అనమాట మనోడు. గ్లౌజ్ వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇంటి దగ్గర కలుపుకొని వస్తారన్నమాట. మొత్తం మైదా పిండికి ఇదంతా వేసుకొని ఇలా స్పైసెస్ మసాలాలు అట్లాంటిది ఏముండదు. ఉప్పు మైదా పిండి అవే కలుపుతాడు. దాని తర్వాత మెల్లిగా వేయడం మొదలు పెడతాడు. అది కూడా చూద్దాం మనం. స్టార్టింగ్ ప్రాసెస్ చూసారు కదా. ఏం చేస్తారంటే మొత్తం ఇక్కడ ఎంటీ ట్రేస్ ఉన్నాయి కదా, ఇంతకు ముందు చూపించాను కదా, ఎంటీ ట్రేస్ నిండిపోతాయి. చూద్దాం. దీన్ని మెల్లిగా ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటాడు. చూసారు కదా, బోన్స్తో పాటు ఉంటుంది. అదే అప్పుడే బాగుంటుంది మనకి. స్పైసీస్ మసాలాలు కొంచెం మీట్ ఉంటుంది, ఎక్కువ బోన్ ఉంటుంది. అదే మజా ఉంటుంది తినడం. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇట్లా వెయిట్ చేస్తాను అనమాట. వెయిట్ చేసేసి చూపిస్తానండి మీకు. చూడండి ఆల్మోస్ట్ ఎంత 275 గ్రాములు, 800 గ్రామ్స్ చేసినాడు మనకి. 15 RMB దీని కాస్ట్. మీరు చెప్పండి అసలు యాక్చువల్లీ వర్తా కాదా అని చెప్పేసి. ఇప్పుడు దాన్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసి, పెద్ద ముక్కలు ఉంటే అక్కడే ఉంటాయి కానీ అంటే మంచిగా నార్మల్గా ఉడకవి కాబట్టి చిన్న ముక్కల్లాగా కట్ చేస్తాను అనమాట వాళ్ళు. ఫస్ట్ కట్ చేసిన తర్వాత అప్పుడు దాని లోపల ఆయిల్లో వేస్తాడు డీప్ ఫ్రై చేయడానికి. ఆల్మోస్ట్ ఈ కటింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఇట్లా చూస్తుంది కదా, తెల్లగా ఉంది. అది మెల్లగా కట్ అవుతుంటుంది. చూపిస్తాడు అన్నమాట. శిష్య కటింగ్ అయితే అవుతుంది మంచిగా. ఆయిల్ గురించి మేము భయపడాల్సిన అవసరం. ఇవన్నీ ఏంటంటే చెస్ట్ పీస్లు అంటారు. చెస్ట్ పీస్ దగ్గర రెక్కలు ఉంటాయి చూడండి, అఫ్ఘాన్ మటన్కి. ఇప్పుడు మన టర్న్. మన బాస్కెట్ పెట్టినాడు. మన బాస్కెట్ పెట్టేసినాక దాని లోపల వేస్తాడు సపరేట్. చూద్దాం ఫైనల్ ప్రోడక్ట్. చూసారా వర్షం ఎంత బీభత్సంగా పడుతుందో. అయినా మాత్రం అట్టనే ఫ్రై చేస్తూ ఉన్నాడు దాన్ని. ఆల్మోస్ట్ అయిపోతున్నట్టుంది మరి. వేరే వాళ్ళది యాక్చువల్లీ. మనది అవ్వడానికి టైం పడుతుంది. మనం తీసుకుందాం వెళ్ళేసి. కానీ వర్షంలో నూనెలో వాటర్ పడితే ఎట్లుంటుంది, చిల్లు అంటుంది. వాటర్ పడదేమో నాకు తెలిసి. వాళ్ళు బాగానే కవర్ చేసుకొని పెట్టుకున్నాడు. అదేంటంటే ఒక చిన్న షెడ్ లా ఉంది అది ఆ ట్రక్లోనే.
ఆ ట్రక్లో నుంచి పైనుంచి ఆ షీట్ గుంజిన అనమాట. గుంజం ఇట్లా వచ్చేసింది. అంటే అది ఎండతోని వర్షంతో మొత్తానికి కాపాడుతుంది అనమాట ఆయన. ఓకేనా, మనమైతే వెళ్దాం. ఇంకా చూద్దాం. వర్షం పడుతుంది, తగ్గుతుంది, 2 చినుకులు పడుతున్నాయి, మళ్ళీ వర్షం పడట్లా, చినుకులు పడుతున్నాయి, వర్షం పడట్లా, అట్లా అవుతుంది అన్నమాట పరిస్థితి. గుడిసా ఇప్పుడే తగ్గిపోయింది. మళ్ళీ మనది అయ్యిందో లేదు చూద్దాం పదండి. ఇప్పుడు మనం తీసేసి మొత్తం దాంట్లో వేసినమాట. మనం బాస్కెట్ నుంచి ఓపెన్ చేసి మొత్తం ఇలా ఫుల్ది. మీకు ఆయిల్ కూడా చూపించేస్తాను. మీకు చూసారా, ఈ ఆయిల్ కంపల్సరీ అన్నమాట. ఆల్మోస్ట్ 15 లీటర్స్ క్యాన్ ఆయిల్ కొనేసుకొని పెట్టేసుకుంటారు. మిగిలిపోయిన వేస్ట్ గిట్ ఏమైనా ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట పక్కన. ముందైతే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. స్పైసెస్ కూడా చూడండి. దాంట్లో వచ్చి జీలకర్ర పొడి అవి ఉంటాయి, దాని పక్కన కారము. ఇది వచ్చేసి చైనీస్ మసాలా. ఆ చైనీస్ మసాలా ఎప్పుడు వేయద్దండి, ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉండదు. కాబట్టి ఆ రెండే ఏమని చెప్తాను ఇప్పుడు. వర్షం పడ్డప్పుడు ఇవి తినాలా, మజా వస్తుంది. మిర్చి బజ్జీలు అనుకోండి. ఇంకా ఇవి కూడా ఒక చిన్న సైజు మిర్చి బజ్జీలే, కానీ దీంట్లో ఏంటంటే అన్ని నాన్ వెజ్ దొరుకుతాయి. ఇంకా మనది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని జాలీల నుంచి మంచిగా ఫిల్టర్ చేస్తున్నాడు. మన చికెన్ పకోడా ఐటమ్ రెడీ అయిపోయింది. వీళ్ళది మనది టేస్ట్ కొంచెం తేడా ఉంటుంది, అంతే ఏముంటుంది. మనది ఏంటంటే మొత్తం ఆల్రెడీ స్పైసీ మీట్ అన్ని కలిపి పెడతారు కాబట్టి ఒక రకమైన టేస్ట్ వస్తుంది. వీళ్ళది ఏంటంటే పైన స్పైసీ చల్లుతారు కాబట్టి ఇంకో రకమైన టేస్ట్ వస్తుంది. దాన్ని మంచిగా జల్లడ పడతా ఉంది. అంటే ఆయిల్ గిట్ ఏం లేకుండా ఎక్స్ట్రా గేట్ ఇచ్చినాడు. మొత్తం ఆయిల్ గిట్ ఏమి ఉండదు ఎక్కువ. దాని తర్వాత నేను కలిపేసాడు. ఇప్పుడు పైనుంచి జీలకర్ర పొడి వేస్తున్నాడు. సత్తాగా జీలకర్ర పొడి వేసినాక అప్పుడు కారం వేస్తాడు. ఇంకా కారం చూడండి, కారం కూడా పడి పైనుంచి కారం తింటే ఎట్లుంటుందా అంటే భలే ఉంటుందో టేస్ట్. మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి, ఇట్లా భలే టేస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ రెగ్యులర్గా తింటుంటా కాబట్టి నాకేమీ అంత ఎఫెక్ట్ అనిపించలేదు, బాగానే ఉంది. సూపర్. శిష్యా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది మనది. ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇది యాక్చువల్లీ 15 RMBకి ఇది పడతా కాదా కూడా కమెంట్ చేయండి. నేను తినేసి చెప్తా, మీకు టేస్ట్ ఎట్లుందో చూపిస్తా. అంత పెద్ద ప్యాకెట్ వచ్చింది. 800 గ్రామ్స్ అనుకోండి. ఇంకా ఇంచుమించు ఎప్పుడు వస్తుంది. వర్షం అయితే చూస్తారు కదా, అట్లనే చినుకులు పడతా ఉన్నాయి. మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పక్కన ఆగింది అనమాట. చూడండి, మనకు కూడా హ్యాండ్ కవర్ అయితే ఇచ్చినాడు. కవర్ ఇస్తాడు ఇట్లనే. చూసినా కదా ఎట్లుందో పకోడీ, చికెన్ పకోడీ. సూపర్ టేస్ట్, క్రిస్పీగా భలే ఉంటుంది. కానీ ఏంటంటే దీంట్లో బోన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అయినా కానీ ఇట్లా పైనుంచి కట్టిన కోటింగ్ ఉంటుంది కదా, అది భలే టేస్ట్ అనిపిస్తుంది. తింటుంటే మాత్రం మస్తు మజా వస్తుంది. ఇంకా యాక్చువల్లీ దీంతో ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంటుంది అబ్బా. అదేం తెలుసా, ఇది చల్లగైతే మనం అస్సలు తినలేమన్నమాట. ఎందుకంటే ఇట్లా పీక్తా ఉండాలన్నమాట. ఎందుకంటే దీనిపైన కోటింగ్ అంతా మైదా పిండితో కోటింగ్ ఇస్తున్నారు కాబట్టి గీకి తినాల్సి వస్తుంది. తినలేము అసలు, చల్లగైతే అస్సలు తినలేము. ఎందుకంటే చాలా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. కానీ వేడికి ఉన్నప్పుడు తింటే మాత్రం మస్తు మజా వస్తుంది. చూసారు కదా, మొత్తము ఇది తినేస్తే లోపలంతా బోనే ఉంటుంది. ఒక్కతో ఉన్నప్పుడే మజా ఉంటుంది కదా, పీక్కొని తింటే మంచిగా అనిపిస్తుంది. నార్మల్ ఫ్లెష్ మొత్తం తింటే ఎట్లుంటుంది చెప్పండి, కోటే ఫ్లెష్. కానీ ఇట్లా తింటేనే మజా వస్తుంది అన్నమాట. స్పెషల్లీ చికెన్ అయితే ఇట్లనే తినాలి. మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్గా మన వీడియోలో పోస్ట్ చేసి, మీకు కనుక నేను చేసి వీడియోలు నచ్చున్నట్టయితే లైక్ చేసి ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.